తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ట్రైనర్ సునీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మా వ్యూవర్స్కి స్టార్టప్ బిజినెస్ ఐడియాస్ ఒక 2-3 మనం ఈ వీడియోలో వ్యూవర్స్ చెప్పాలి. స్టార్టప్ బిజినెస్ అంటే ఏంటి, అసలు బిజినెస్ అంటే తెలియదు వాళ్ళకి. నేను స్టార్టప్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అందులో నాకు టిప్స్ అండ్ టెక్నిక్స్ ఏముంటాయి? సో మన వ్యూవర్స్ కోసం నేను ఇవాళ ఒక స్టార్టప్ బిజినెస్ ఐడియాతో పాటు ఒక పార్ట్ టైం ఇన్కమ్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఒక ఇన్కమ్ సోర్సెస్ గురించి కూడా ఇవాళ నేను చెప్పబోతున్నాను. ఓకే, వాట్ ఈస్ స్టార్టప్? అసలు స్టార్టప్ అంటే ఏంటి? మనం కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలామంది స్టార్టప్, నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది సార్, ఈ ఐడియాతో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటారు. ఇప్పుడు లైక్ వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో ఇటువంటి వ్యక్తుల కోసం ఆల్రెడీ మనము గవర్నమెంట్ తరపు నుంచి ఆల్రెడీ లోన్స్కు పిఎంజీ లోన్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్నాయి. వీటి గురించి లోన్స్ గురించి నేను తెలుసుకొని, సో ఆ ప్రాజెక్ట్ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ తయారు చేసుకొని వీళ్ళు లోన్స్ అప్లై చేసుకుని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా ఎటువంటి బిజినెస్కి ఇస్తారంటే కొన్ని రిలేటెడ్ బిజినెస్కి ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఎక్కువ ఎంఎస్ఎంఈస్ లోన్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ చేసి ఒక స్టార్టప్ బిజినెస్ చేయాలంటే ఒక సింపుల్ టెక్నిక్లో ఒక బిజినెస్ ఐడియా ఇస్తారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనగానే పెద్ద పెద్ద మిషనరీస్తో పెట్టాల్సిన అవసరం లేదండి. సింపుల్ మిషనరీస్ తోటి కూడా హోమ్ నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయొచ్చు. ఇంటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం తీసుకుందాం, మనము మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్స్కి డిమాండ్ ఉందంటారా? బాగా ఉంది. ఉందా? ఎంత డిమాండ్ ఉందంటే చాలా డిమాండ్ ఉంది. చాలా మంది ఏమంటారంటే మేము ఈ స్టోర్స్కి వెళ్తున్నాం, ఈ మార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, కానీ ఆ కారప్పుడు బాగాలేదండి, ఆ పసుపులో క్వాలిటీ రావట్లేదండి, సో ఆ పచ్చళ్ళలో క్వాలిటీ దొరకట్లేదండి, ఏ పిల్లల కోసమే స్నాక్స్ తీసుకొచ్చాము. అదే ఓల్డెన్ డేస్లో మీరు గమనిస్తే బాగా ఇవి కారాలు, బూందీ, లడ్డు, అత్తరసలు అంటారు కొంతమంది, నిప్పట్లు అంటారు కొంతమంది, అంటే డిఫరెంట్ వేస్లో ఇటువంటి పిండి వంటకాలు ఇవన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి ప్రజెంట్. కానీ కొన్ని ప్లేసెస్లో క్వాలిటీ లేవు, కొన్ని ప్లేసెస్లో క్వాలిటీ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు మన సర్కిల్లోనే, అరే మా బామ్మ బాగా చేస్తుంది పిండి వంటలు, మా అమ్మమ్మ బాగా చేస్తుంది, మా తాతయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మేము సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే ఇవే పిండి వంటలే. భీమవరం అంటే మనం పూతరేకులు వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో ఇట్లా తీసుకుంటే మనం ఇంట్లోనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా రైతుల నుండి వీళ్ళు కొలాబరేట్ అయ్యి మిర్చి అంటే మిరపకాయలు మంచి ఒరిజినల్ A1 క్వాలిటీ మిరపకాయలు తీసుకొని మంచిగా వీళ్ళు కారపొడి తయారు చేసి వీళ్ళ బ్రాండింగ్ లోగో తోటి న్యాచురల్గా, సో అది ఏనేమైనా పెట్టుకోవచ్చు. సో మిరపపొడి అనేది ఒక ప్రోడక్ట్, సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పసుపు అనేది ఒక ప్రోడక్ట్. ఇవన్నీ రైతు దగ్గర నుంచి డైరెక్ట్ కొనుక్కోవాలి. వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకొని నేను చేస్తానంటే వర్కౌట్ అవ్వదు, ప్రైస్లో మార్జిన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ నుండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ క్వాలిటీ. సో వీళ్ళు బ్రాండింగ్ ప్రమోషన్ కూడా వీళ్ళు ఏం చేయాలంటే రైతు దగ్గర ఏవైతే వీళ్ళు మిరపకాయలు కొంటున్నారో, ఏవైతే న్యాచురల్గా ఇవైతే కొంటున్నారో వీటిని అక్కడి నుంచి కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని వీళ్ళు వెబ్సైట్లో యాడ్ చేయాలి. వీళ్ళు వెబ్సైట్ లేదు ఓన్లీ మేము సోషల్ మీడియాలోనే ప్రమోట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సోషల్ మీడియాలో వీళ్ళు ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేయాలి. ఎందుకంటే పీపుల్స్లో ట్రస్ట్ అవ్వడం కోసం. అలాగే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అది ఎందుకు త్వరగా గ్రో అవ్వడం కోసం చెప్పుకున్న టెక్నిక్స్ అనమాట. వీళ్ళు ఎలా దీన్ని తయారు చేస్తున్నారు అంటే వీళ్ళ రెసిపీస్ అండ్ టెక్నిక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళ సీక్రెట్ రెసిపీస్ ఉంటాయి అవి చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా అంటే ఎలా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎంత హైజీన్గా ఎంత క్వాలిటీగా తయారు చేస్తున్నారు అనేది కనుక వీళ్ళు కస్టమర్స్కి కనపడేలాగా ప్రమోట్ చేయగలిగితే 100% అనేది ఇది ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇందులో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ని ఉపయోగించుకోవచ్చు. డ్రాప్ షిప్పింగ్ అసలు చాలామంది మన మైండ్లో ఉంటుంది. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారైన ప్రోడక్ట్ని డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మనం తీసుకొని సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని లైక్ అజియో, మింత్రా, వీటిలో ఏం వాడతాం? అజియో, మింత్రాలో ఏం దొరుకుతాయి? బేసిక్గా ఇప్పుడు కొన్ని గ్రాసరీస్ దొరికే ఛాన్స్ ఉంటుంది, అట్ ఏ టైం ఎక్కువ క్లాతింగ్ మనం నీడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు మనం ఇందాక ముందు మనం మాట్లాడిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో వీటిని ఉపయోగించుకొని కూడా మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చేయొచ్చు. సో అలాగే అట్ ఏ టైం ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఇంకో ప్లాట్ఫామ్ కొన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మనం ఏ ప్లాట్ఫామ్స్లో డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఈ తయారైన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారైన దాన్ని సో డైరెక్ట్గా మనం తీసుకొని మన దగ్గర నుండి మనము ఇంకో కస్టమర్ సప్లై చేసుకొని డ్రాప్ షిప్పింగ్ అంటాం. ఈ డ్రాప్ షిప్పింగ్కి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్ నడుస్తుంది షాప్ షిప్, ఫ్లిప్కార్ట్ వాళ్ళది.
సో ఈ షాప్సిఫైలో మనము చేసుకోవచ్చు. సో ఈ షాప్సిఫైలో మనము చేసుకోవాలనుకున్నప్పుడు ఇండియా మార్ట్లో మనకు ప్రోడక్ట్ ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మార్ట్లో దొరికే ప్రోడక్ట్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయండి. ఇండియా మార్ట్లో దొరికే ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఈ షాప్సిఫైలో మనము అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీస్ తీసుకొని అందులో మన ఒక స్టోర్ని మనం రిజిస్టర్ చేసుకుని బేసిక్ మనకు కావాల్సినటువంటి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పాం. సో బేసిక్ రిజిస్ట్రేషన్ తోటి మనం ఏం చేస్తాం, డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఏంటంటే ఈ షాప్సిఫైలో ఇప్పుడు మనము ఇండియా మార్ట్లో ఒక 300 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి, అది 300 రూపీస్ పెట్టి కొన్న ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మనము అన్ని ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేయాలి ఎంత ప్రైసింగ్ ఉందనేది. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అది 1000, 1500 ఉంటుంది. ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ మనకు తీసుకుంటున్నాం కదా, డైరెక్ట్ మనకు ఇండియా మార్ట్లో డైరెక్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కొంటాం. సో బల్క్లో కొన్ని తెప్పించుకోండి మనము. సో వాటిని మనం ఏం చేస్తాం, ఫొటోస్ నీట్గా తీసేసి, లేదు అక్కడ ఉన్న ప్రోడక్ట్నే మనం ఏం చేస్తాం, ఇక్కడ యాడ్ రన్ చేస్తాం. అక్కడ 300 రూపీస్ ఉంది, ఇక్కడ మనం ఏం చేస్తాం, దాని ప్రోడక్ట్ని 1000 రూపీస్ పెడతాం. ఆ 1000 రూపీస్లో మనం ఏం చేస్తామంటే మన ప్రాఫిట్ 300 రూపీస్ పెట్టుకుంటాం. మన ప్రాఫిట్ 300 రూపీస్ పెట్టుకుంటాం. మనకు పడింది 300 రూపీస్, 600 పోయింది. ఇంకా 400 ఉంది కదా, దాంట్లో మనం ఏం చేస్తామంటే యాడ్ రన్ చేయడం కోసం ఒక 300 యాడ్ రన్నింగ్కి వాళ్ళ సర్వీస్ ఛార్జెస్కి, డెలివరీ ఛార్జెస్ మనం ప్రైజింగ్ మార్జిన్ పెట్టుకొని డ్రాప్ షిప్పింగ్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, చాలా సింప్లిఫైలో ఇలా డ్రాప్ షిప్పింగ్ చేస్తూ స్టూడెంట్స్ చాలామంది 15,000 రూపీస్ నుండి మంత్లీ 1 lakh వరకు ఏం చేస్తున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. ఈ డ్రాప్ షిప్పింగ్లో గ్యాడ్జెట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్తో మనం డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెప్పాం కదా, దాని నుంచి కూడా డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు. దాని నుంచి డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే కొరియర్ సర్వీస్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళతో మనం కొలాబరేట్ అవ్వాలి. ఇప్పుడు లైక్ ప్రొఫెషనల్ కొరియర్స్ అని ఇట్లా మనకు తెలుసు చాలా వరకు, కొన్ని express.com ఇట్లా కొన్ని ఉన్నాయి. సో వీటి నుంచి మనం ఏం చేయాలంటే, మనం డ్రాప్ షిప్పింగ్ కోసం వీళ్ళతో కొలాబరేట్ అయ్యి, ఇప్పుడు మీరు ఏదైతే తయారు చేస్తున్నటువంటి పొడులు, కారపొడి కానివ్వచ్చు, సో కొంతమందికి శనక్కాయ పొడి కావాలి, ఇట్లా డిఫరెంట్ పొడిస్ న్యాచురల్గా మీరు తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో మీరు బేసిక్ వెబ్సైట్ డిజైన్ చేసుకొని అందులో మీరు పెట్టుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు ఈ బిజినెస్ని డ్రాప్ షిప్పింగ్లోకి తీసుకొచ్చి మీరు ఏదైతే నార్మల్గా ఎర్న్ చేస్తున్న ఇన్కమ్ కంటే డబుల్ ఇన్కమ్స్ని ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి 10 డిఫరెంట్ వేస్లో 10 టైప్ ఆఫ్ వేసెస్లో బిజినెస్ని ప్రమోట్ చేసుకుని ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని చెప్పారు కదా, ఇందులో మోస్ట్ ప్రాఫిటబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏం చెప్తారు? మోస్ట్ ప్రాఫిటబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే, ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలు రావాలి, అంతే కదండి. ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలు వస్తే ఏ బిజినెస్ అయినా కూడా మోస్ట్ ప్రాఫిటబుల్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడ పెడతాం, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతున్నాం, మనం చేసే బిజినెస్, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ని బట్టి మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనగానే లక్షల్లో పెట్టుబడి పెడతారు, లక్షల్లో పెట్టుబడి పెట్టి పెద్ద మిషనరీస్ పెడతారు. ఇప్పుడు ఇదే కారపొడి తయారు చేయడం కోసం 50,000 రూపాయల్లో వచ్చే మిషనరీస్ ఉంటాయి, చిన్న మిషనరీస్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, 50,000 రూపాయలు కాకుండా 5 లక్షల రూపాయలు వచ్చే మిషనరీస్ పెడతారు, 10 లక్షలు వచ్చే మిషనరీస్ ఉంటాయి. వీళ్ళు బిగ్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారనుకోండి, మంత్లీ నేను 1 కోటి రూపాయలు రెవెన్యూ చేయాలనుకున్నారనుకోండి, సో మార్కెట్లో కాంపిటేటర్గా నేను వెళ్తాను, ఆ ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళాలని అనుకున్నారనుకోండి, ఇండియా వైడ్ నేను సప్లై చేస్తాను ఈ ప్రోడక్ట్ అనుకున్నారనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఈ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి. లేదు నేను నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వీళ్ళకి పెద్ద ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాల్సిన అవసరం లేదండి. బేసిక్ ఇప్పుడు మామూలుగా మనం పొడులు ఆడించుకుంటాం, పొడులు ఆడించుకోవడానికి వెళ్తూ ఉంటాం, గ్రైండింగ్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర చిన్న మిషనరీస్ ఉంటాయి, అంతా 1 లక్ష రూపాయలు వస్తాయి. సో ఆ 1 లక్ష రూపాయలు పెట్టుబడి, దానితో పాటు ఏం చేయాలంటే వీళ్ళు రైతు దగ్గర నుండే ఈ ఉత్పత్తులు తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో వీళ్ళ ప్రోడక్ట్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. దీని మీద నాకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ప్రొఫైల్ నేను వేరే వాళ్ళకి రీసెంట్గా, సార్ మేము ఒక మంచి బిజినెస్ చేయాలనుకున్నాము న్యాచురల్గా ఇంటి దగ్గర నుంచే, సో మేము ఇటువంటి ప్రోడక్ట్లతో చేయాలనుకోవడం, దీని మీద మీరు మాకు ఒక బిజినెస్ ప్లాన్ మాకు రాసివ్వండి అంటే, ఆల్రెడీ మనం బిజినెస్ ప్లాన్ రాసివ్వడంతో పాటు వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కావాల్సిన ఎక్విప్మెంట్తో పాటు సో ఏమేమి అవసరం అవుతాయి, ఒక ప్రాజెక్ట్ ప్రొఫైల్ డిజైన్ చేసి ఇచ్చాం. ఆ ప్రాజెక్ట్ ప్రొఫైల్ డిజైన్ తీసుకొని వీళ్ళు MSMEలో లోన్ కూడా అప్లై చేసుకున్నారు. వీళ్ళకి 8.3 lakh వరకు లోన్ కూడా శాంక్షన్ చేశారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 lakhs తోటి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్. సో ఇట్లా మనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనము దేనికి ఎంత పెట్టాలి అనేది మనం తెలుసుకున్నామంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంచి బిజినెస్ ఉంటుంది. సో రైతులతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోడక్ట్ తెచ్చుకొని చేస్తున్నామంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, డైరెక్ట్గా నీకు రైతు దగ్గర నుంచి నీకు ప్రోడక్ట్ నీకు ఇస్తానంటే మీరు తీసుకోరా? 100% తీసుకుంటారు. ఇప్పుడు మార్కెట్లో మన రైస్ దొరుకుతున్నాయి, రైస్ అంత పాలిష్డే కదా, సో అన్పాలిష్డ్ ఎందుకు తీసుకో మనం.
సో ఇలాగా మనకు ఈ ప్రోడక్ట్లో బిజినెస్ జరగదు, ఈ ప్రోడక్ట్లో బిజినెస్ జరుగుతుంది అనేది కాదండి. న్యాచురల్ ఉత్పత్తులకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే చాలా వరకు న్యాచురల్గా హనీ తయారు చేయడానికి ఇప్పుడు చాలామంది హనీ ఎలా తయారు చేయాలి బయట నుంచి నేర్చుకొని వచ్చి మరి ఈ పల్లెటూళ్ళలో విలేజెస్లో బాక్సెస్ పెట్టి తయారు చేసి హనీని కూడా అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే కదా. సో ఇట్లా బేసిక్గా మనం నేర్చుకోవాలి. లర్నింగ్ దెన్ వైల్ ఎర్నింగ్. లర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఆగుతుందండి, అంతే హ్యాంగ్ అయిపోతాం. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా అంటే పెద్దగా పెట్టేసి లక్షలు బడ్జెట్ పెట్టడానికి అవసరం లేదు. చిన్నవి కూడా పెట్టుకొని కూడా చేయొచ్చు. మన టాలెంట్ మనం అనుకున్న టాలెంట్ యూస్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో చాలా మంది సోప్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది క్యాండిల్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు. సో వీటికి కావాల్సింది రా మెటీరియల్ ఎక్కడి నుంచి దొరుకుతుందో మనం కనుక్కోవాలంతే. ఈ మధ్య కాలంలో ఇది బాగా ఉంది, మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు కదా, ఇళ్లలో ఉండి కూడా చేస్తున్నారు. చిన్న మిషన్స్ పెట్టుకుని లైక్ పేపర్ కటింగ్ పేపర్ ప్లేట్స్ అని చెప్పేసి అన్ని చేస్తున్నారు. మనకు ఇప్పుడు కాటన్ బ్రిక్స్ కానివచ్చు, ఎవ్రీథింగ్ చాలా మార్కెట్లో బిజినెసెస్ ఉన్నాయి. బట్ కానీ వీటిని మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనం కొలాబరేషన్స్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే లాస్ ఉండదండి. కొలాబరేషన్స్ లేకుండా మీరు స్టార్ట్ చేశారంటే 100% లాస్. సునీల్ గారు ఒకసారి మన సెషన్స్ గురించి. మేము రెగ్యులర్గా చేస్తున్న సెషన్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇప్పటివరకు చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. సో అందులో కంపెనీస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి, బిజినెస్ని ఎలా బ్రాండ్ చేసుకోవాలి, 10x సేల్స్ కన్వర్జేషన్ ఎలా తీసుకెళ్ళాలి, డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో ఆ ప్రాబ్లమ్స్కి సింపుల్ టెక్నిక్స్ అండ్ సింపుల్ సొల్యూషన్స్ తోటి మేము కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అప్కమింగ్ మన సెషన్ ఏదైతే జరగబోతుందో ఆ సెషన్కి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో మీరు మంచి సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ తీసుకోండి. అట్ ఏ టైం 10x మీ బిజినెస్లోకి గ్రోత్ తీసుకెళ్ళడానికి మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు మేము చెప్పినట్టుగా టాలెంట్ ఉంది, నాకు జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు, నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర సమ్ బడ్జెట్ ఉంది, ఏం బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా సునీల్ రెడ్డి గారి సెషన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.